హాయ్ అండి, వెల్కమ్ టు స్వాతి సుగ్గోస్ రెసిపీస్. ఈరోజు నేను మిక్స్డ్ దాల్ రెసిపీని అలానే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నార్మల్గా సింపుల్గా చేసుకోవచ్చు. థర్స్డే కదా ఈరోజు నేను చేసుకునే లంచ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా దాల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. ఒక కుక్కర్ తీసుకొని ఎర్ర కందిపప్పు గుప్పెడంత వేసుకున్నాను. 3 గుప్పెళ్ళు నార్మల్ కందిపప్పు వేశాను. అలానే మరొక గుప్పెడు వరకు పెసరపప్పు వేశాను. పెసరపప్పుకి ఆల్టర్నేట్గా పెసలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ రబ్ చేస్తూ 2-3 సార్లు వాష్ చేసేసి ఆ తర్వాత నీళ్ళు పోయాలండి. పప్పు ములిగే అంతా వాటర్ వేయాలి. ఎక్కువగా వేసారంటే వాటర్ బయటికి చిందేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని కట్ చేసి వేసాను. అలానే పాలకూరను వేసానండి. మీరు తోటకూరైనా వేసుకోవచ్చు, లేదంటే చుక్కకూరైనా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. అలానే కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలానే విడిచిపెట్టేశాను. పప్పులన్నీ చక్కగా నానతాయని. ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ రానిస్తే పప్పు చక్కగా ఉడికిపోతుంది. లేదు అంటే మీ వాటర్ని బట్టి మీరు పప్పుని ఉడికించుకోవాలి. అలానే ఇప్పుడు చల్లారేక విజిల్ తీసి చూసుకుంటే చక్కగా పప్పులన్నీ ఉడికిపోయండి. పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ పప్పు అంతా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే కవ్వంతో ఈ విధంగా మ్యాష్ చేసేసానండి. మీకు థిక్గా పప్పు కావాలంటే ఇలానే విడిచిపెట్టేయండి. కాస్త పలుచగా కావాలంటే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే పప్పు పలుచగానే ఇష్టపడతారు. ఎప్పుడో ఒకసారి పాలకూర టమాటా కలిపి వండొచ్చండి, రెగ్యులర్గా కాకుండా. నేనైతే నార్మల్గా అయితే ఎప్పుడూ వండను, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇందులో మీరు టమాటాకి బదులు చింతపండునే యాడ్ చేసుకోవచ్చు. చింతపండు పులుపు మా ఇంట్లో నచ్చదు కాబట్టి నేను వేయలేదు. పప్పుకి పోపు పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. 4 వెల్లుల్లిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలానే 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసి వేసేసి ఇవన్నీ కూడా ముందు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు. అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో పప్పులో ఉల్లిపాయ ముక్కలు అస్సలు నచ్చవు కాబట్టి వేయలేదు. ఇలా చక్కగా పోపు వేయించుకున్నాక ఈ పోపుని పప్పులో కలిపేయాలి. స్టార్టింగ్లో పప్పు ఉడికించుకునేటప్పుడే సాల్ట్ యాడ్ చేశానండి. వీడియో క్లిప్ మిస్ అయింది అనుకుంటా. మీరు ఇప్పుడు టేస్ట్ చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. తాలింపు పెట్టుకున్నాక ఒక ఉడికొచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మిక్స్డ్ దాల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైని చూసేద్దామా. స్టవ్ పైన పప్పుకు పోపు పెట్టుకునే ప్యానే పెట్టేశాను. అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలానే ఎండుమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని దోరగా వేయించుకోవాలి. పోపు చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులో 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. నేను తీసుకున్న ఉల్లిపాయలు మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. మీరు పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటేనే ఫ్రై బాగుంటుందన్నమాట. ఇందులో ఉప్పు, పసుపు సరిపడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 3 క్యారెట్లు చిన్న ముక్కలుగా, అలానే కొద్దిగా బీన్స్ ముక్కలు, అలానే 2 బటాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసి ఇందులో వేసానండి. బీన్స్ వచ్చేసి 1/2 కిలో కన్నా తక్కువ ఉంటాయి అనమాట. అన్నీ కూడా వాష్ చేసేసి చిన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేశాను. ఉప్పు, పసుపు, పోపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలో బంగాళదుంప ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. మనకి అందులో వచ్చే వాటర్ తోటి చక్కగా ముక్కలన్నీ మగ్గిపోతాయండి. బంగాళదుంప కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కారం వేసాను, చిన్న స్పూన్ అనమాట. 1/2 స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. కారంలో ఉండే పచ్చిదనం పోయినంత వరకు చక్కగా మగ్గించుకుంటే పచ్చివాసన ఏమీ ఉండదండి. చూడడానికి 3 కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇలా కలిపి ఫ్రై చేసి పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. అదే మీరు విడిగా క్యారెట్ కానీ బీన్స్ కానీ ఫ్రై చేస్తే వాళ్ళు తింటారా? తినరు కదా. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. చక్కగా ఫ్రై అయిపోయిన ఈ ఫ్రైలో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసాను. ఫ్రైలో ఈ విధంగా కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుందండి. కొద్దిగా తురిమిన కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేసి పప్పన్నంలోకి వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళకి కాదు ఎవరికైనా చాలా మంచిదని నువ్వులు ఏదో ఒక రూపంలో తీసుకోవడం అలవాటు చేసుకోండి. నేనైతే కొన్ని గ్రేవీ కర్రీస్కి అయితే నువ్వులు మసాలా వేస్తూ ఉంటాను. అలానే నువ్వుల పొడి చేస్తాను. అవిసె గింజలు నువ్వుల పొడి కూడా చేస్తూ ఉంటానన్నమాట. పాలక్ మిక్స్డ్ దాల్ కూడా సర్వ్ చేసేసాను. ఇవన్నీ తిన్నాక చివరిలో కొద్దిగైనా పెరుగన్నం తినాలి కదా. కొద్దిగా పెరుగన్నం, దాంతోపాటు ఉల్లిపాయ, అలానే ఆవకాయ లేకుంటే పెరుగన్నం ఏం బాగుంటుంది. విత్ చల్లమిరపకాయతో మా లంచ్ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు లంచ్లోకి ఏం చేశారో నాతో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.